మా నాన్న పోలపటి సత్యనారాయణమూర్తి గారి గురించి ఆ ఆ జ్ఞాపకాలు చేసుకోవడంలో ఆయన 71 సంవత్సరం గురించి నాకు బాగా గుర్తుంది. ఆ రోజున మేము యాదగిరి గుట్ట వెళ్ళాం. అక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకుని అక్కడ కూర్చుని అందరం కలిసి విష్ణు సహస్రనామం చదువుకున్నాం. సాయంకాలం వచ్చాం. నాన్నగారు చాలా హ్యాపీగా ఉంటున్నారు. అలాగే 50వ వివాహ వార్షికోత్సవం వెడ్డింగ్ యానివర్సరీకి మా అన్నయ్య వాళ్ళకి బనారస్ కాశీకి ట్రిప్ అరేంజ్ చేశాడు. ఇక్కడి నుంచి వాళ్ళ ఫ్లైట్లో వెళ్ళగానే దిగ్గానే ట్యాక్సీ వాడు వచ్చి తీసుకెళ్ళి హోటల్ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ దర్శనం అది చేసుకుంటుంది. నాన్నగారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సరే 25th యానివర్సరీకి వాళ్ళు అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర ఉన్నారు. ఆ రోజున మా బాలక్క పెళ్ళి అనుకుంటాను. అక్కడ 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ చేసుకున్నారు. 50th యానివర్సరీ ఏమో కాశీలో కాశీ విశ్వనాథ సమక్షంలో జరుపుకున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే మా నాన్నగారితో ఇంకొక దేవాలయం దర్శనం మా శ్రీశైలం. నేను, లక్ష్మి, నిహారిక, నాన్నగారు, అమ్మ ఒక అంబాసిడర్ కారు ట్యాక్సీ తీసుకుని బాపట్ల నుంచి వెళ్ళాం. చాలా ఆన్ ద వే ఎంజాయ్ చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరోజు రాత్రి ఉన్నాము. అక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాం. అప్పుడు నిహారిక నాకు బాగా గుర్తు. నేను కూడా చేస్తాను కుంకుమ పూజ అంటే పూజారి గారు తను ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేయించారు. అది పౌర్ణమి రాత్రి, ఎక్కువ మంది రష్ లేదు, చాలా బాగా జరిగింది. తర్వాత పొద్దున్న అక్కడ కరివే వాళ్ళ సత్రం ఉంది. ఆ సత్రంలో మేము భోజనం చేసాం. నాన్నగారు అన్నారు, ఎవరే మనం ఫ్రీగా భోజనం చేస్తే నాకు ఇదిగా లేదురా అని చెప్పి వాళ్ళకి డొనేషన్ 1000 రూపీస్ అంతా ఇచ్చారు. వాళ్ళు కూడా సంతోషించారు. కరివేన వాళ్ళది ఇప్పుడు అన్నీ ఆ సత్రాలు అన్ని చోట్ల వస్తున్నాయి అనుకుంటాను. అప్పుడు హోటల్స్ ఉండేవి కాదు, అక్కడ ఈ సత్రాలు ఉండేవి. కరివేన వారిది మరి బ్రాహ్మణులకే అనుకుంటాను, మరి తెలియదు, నాకు గుర్తులేదు. సో అది ఒక టెంపుల్ వెళ్ళడం. తర్వాత మా నాన్నగారితో తిరుపతి బాగా గుర్తు నాకు. ఎందుకంటే తిరుపతి సంక్రాంతిలో చాలా రష్ ఉండదురా అని చెప్పి సంక్రాంతికి టికెట్ కొనేవారు. సంక్రాంతి 3 రోజులు మేము అక్కడ స్వామివారి దగ్గర సన్నిధిలో ఉండేవాళ్ళం. అక్కడ కాటేజ్ తీసుకుని ఆమంత్రణోత్సవం చేయించేవాళ్ళం. అప్పుడు 106 రూపీస్ ఎంతోను. ఇంటికి బుట్టలతో పంపించేవారు. ఈ వెండి పొంగలి, తర్వాత ఈ చక్కెర పొంగలి, తర్వాత పులిహార, అవిను అక్కడ వాళ్ళందరికీ పంచి కిందకు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ పంచి చేసేవాళ్ళు. అసలు ఆ నెయ్యి కారుతూ అలా ఉండేది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే రష్ ఎక్కువ ఉండేది కాదు. అలా అదేంటిది జై విజయల దగ్గర మన అమ్మ నాన్నగారు నడిచి వస్తుంటే అక్కడి నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఒక నిమిషాలు పట్టేది. 7 ద్వారాలు దాటి వెళ్ళాలి కదా. ఈ లోపల మేము వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వాళ్ళతో కలిసి వెళ్ళి అలా 2-3 సార్లు చేసేవాళ్ళం. ఈ రోజున తలుచుకుంటే అలా జరుగుతుందా దర్శనం అనిపిస్తుంది. అప్పుడు భక్తి అలాగే ఉండేది. అప్పుడు ఆ రష్ అలాగే తక్కువ ఉండేది. సో అంత బాగుంది. తర్వాత ఫైనల్గా ఒకటి చెప్పి ముగిస్తాను. నాన్నగారిని పుట్టపర్తి తీసుకెళ్దామని నాకు ఎప్పటి నుంచో ఎక్కువ కోరికగా ఉండేది. నాన్నగారు అందరినీ దేవుళ్ళందరినీ నమ్మేవారు, పూజించేవారు. కానీ మనుషుల్లో దేవుణ్ణి చూస్తానరా నేను, దేవాలయంలో విగ్రహంలో కాదు అనేవారు. సరే మేము అనంతపురంలో 4-5 years ఉన్నప్పుడు మరి పుట్టపర్తి వెళ్ళారు లేదు మా నాన్నగారు తెలియదు నాకు. అప్పుడు చాలా చిన్నవాడిని నేను. సరే ఏమంటారో అనుకుంటూ నేను షార్జాలో ఉన్నప్పుడు ఫోన్ చేశాను నాన్నగారికి. నాన్నగారండి మేము ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళి సింగపూర్ నుంచి చెన్నై వచ్చి చెన్నై నుంచి పుట్టపర్తి వద్దాం అనుకుంటున్నామండి అన్నారు. ఏ రోజున వస్తున్నారా మీరు అన్నారు. అప్పటికి మీరు వచ్చే టైంకి మేము పుట్టపర్తి మేము ఇద్దరం వస్తాను రా, నేను అమ్మ అన్నారు. సో ఇట్ వాజ్ అ రియల్ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ మీ.
అప్పుడు వాళ్ళు వస్తారా అని అడుగుదాం అనుకున్నాను, వస్తారో లేదో తెలియకుండా. నేను అడగకుండానే వస్తామని చెప్పారు. అంతకంటే ఇంకా బాగా నాకు గుర్తున్నది సంతోషకరమైన విషయం ఏంటంటే, మా వాళ్ళని సత్యసాయి వాళ్ళ ఆర్గనైజేషన్ని మా నాన్నగారు మా అమ్మగారు మాతో వస్తారంటే, ఏమండి అందరు అలా పేరెంట్స్ వస్తే తీసుకెళ్ళడం కష్టం అండి, మనకి అబుదాబి వాళ్ళకి మనకి సోమవారం ఇంటర్వ్యూ ఇస్తున్నారు అన్నారు. తీరా అక్కడికి వెళ్తే ఏమైందంటే, నాన్నగారికి చెప్పాను ఇలా వద్దన్నారు అండి, మీరు తీసుకెళ్ళడానికి కుదరదంటే పర్వాలేదు లేరా అన్నారు. తీరా అక్కడికి వెళ్ళేప్పుడు అబుదాబికి మనం నిన్న ఇచ్చాం కదా, మళ్ళీ షార్జాకి ఒకసారి దుబాయ్కి వస్తే ఇంతమంది ఇంటర్వ్యూ ఇస్తానా అన్నారు సోమవారు. సరే ఇదే అవురా అని చెప్పి దేవుడు అనుకుంటూ, అప్పుడు ఆయన గణపతి అని ఆయన మాతో మేనేజర్, ఆయన అన్నారు, ఇదే గ్రూప్ లీడరు, ఏమండి మరి ఎలాగండి అన్నారు. అంటే నేను మా నాన్నగారికి తెలుసండి జానకిరామయ్య గారు అని అన్నారు. అప్పుడు నేను నాన్నగారు గణపతి గారు అక్కడికి వెళ్ళాం, మా జానకిరామయ్య గారి దగ్గరికి వెళ్ళాం. అదే ఇప్పుడు రత్నాకర్ గారు ఉన్నారు కదా సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్, వాళ్ళ నాన్నగారికి ఫ్రెండ్ ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, ఏమండి ఎంతమంది అండి పిల్లలు మీకు అన్నారు. 40 మంది అండి అన్నారు. అదేంటండి మీకు 40 మంది పిల్లలు అంటే, కాదండి దుబాయ్ నుంచి మా అబ్బాయి చిన్న అబ్బాయిను కోడలు వచ్చారు, వాళ్ళిద్దరికీ స్పెషల్ దర్శనం అంటే బాగుండదు కదా, మీరు వాళ్ళతో పాటు 40 మంది వచ్చారు, వాళ్ళందరికీ ఇస్తారంటే, 40 మందికి స్వామి ఏమంటారండి అన్నారు. ఈ లోపల గణపతి గారికి ఆయన తప్పు అర్థమైంది. మేము మీ నాన్నగారిని తీసుకెళ్ళడం కుదరదన్నాం, ఇప్పుడు మీ నాన్నగారే మనం తీసుకెళ్తున్నారంటే, నేను స్వామివారు అలాగా మనకి పాఠాలు చెప్తుంటారండి, నేర్చుకోవాలి మనం అన్నాను. అలాగా నాన్నగారికి ఏమంటుందండి భక్తి ఉండేది, ఆ గుడికి వెళ్తుండేవారు. అట్ ది సేమ్ టైము దసరాలకు మాత్రం ఈ 9 రోజులు అమ్మవారికి చాలా నిష్ఠగా పూజ చేసేవారు. గణపతి నవరాత్రులు, గణపతి గణేష్ వినాయక చవితి మాత్రం బాగా చేసేవారు. మిగతా వాటిలో ఎక్కువ జనరల్గా పూజా గదిలో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు నాకు గుర్తులేదు. మా అమ్మ పాటలు పాడుతుండేది, దీపాలు వెలిగిస్తుండేది, చేస్తే ఉపవాసాలు అన్నీ ఉండేది, కానీ నాన్నగారు అంత ఎక్కువ అనిపించలేదు నాకు. బట్ భక్తి మాత్రం ఉండేది. సరే మనుషుల్లో దేవుని చూస్తాను నేను అని అనేవారు. సో అది నాకు మనసులో బాగా నాటుకుపోయింది. మనలో మనం దేవుణ్ణి చూడడం అనేది అహం బ్రహ్మాస్మి అంటారు కదా, అది ఒక అద్వైత సిద్ధాంతం పక్కన పెడితే అది సిద్ధి అనుకుంటే, మనం ఇతరుల్లో దేవుణ్ణి చూడడం కనుక భగవంతుడు చూడడం మొదలు పెడితే అది సాధన అవుతుంది. అదే ఇతరులు మనలో భగవంతుడు చూడడం మొదలు పెడితే అది సిద్ధి అంటారు. ఆ తర్వాత మనం అహం బ్రహ్మాస్మి అని చెప్పడానికి అర్హులు అవుతాం. అందువల్ల ఏదో నేను దేవుడు అని దేవుడు అయిపో, మనం మిగతా వాళ్ళు మనలో దేవుని చూడగలగాలి. అది మన యొక్క మానవత్వంతో, ఆ మంచితనంతో, ఆ దివ్యత్వంతో, స్వార్థరహిత జీవితంతో మనం ఉండాలి అనేవారు మా నాన్నగారు. సో ఇవాళ మా నాన్నగారి దేవాలయ దర్శనం, భక్తి తెలుసుకున్నాం. సో ఈ 100th శతజయంతోత్సవాలకి ఇంకా 2-3 ఏళ్ళు ఉంది. ఈ లోపల ఒక్కొక్కటి మా నాన్నగారి గురించి ఇలా తలుచుకుంటూ ఆయన చెప్పిన విషయాలు ఆయన ఇవి మనం చూద్దామని ఇంకొక విషయం చెప్పి పూర్తి చేస్తాను. ఆయనకి 77లో బహ్రెయిన్ వచ్చినప్పుడు జ్ఞానం నేర్చుకోవాలి అన్న తపన అది చాలా ఎక్కువ అని అప్పుడు మాకు తెలిసింది, గ్రహించాం. చిన్మయ వాళ్ళు ఏదో ఒక పుస్తకం ఇస్తే అరే బాగుందిరా అని చెప్పి ఆ పుస్తకాన్ని నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టారు. నాన్నగారండి ఎందుకంటే నేను ఫోటోకాపీ తీసిస్తానంటే, అరే ఫోటోకాపీ చేస్తే ఆ పుస్తకంలో ఉంటుంది నా నాలెడ్జ్, మనం నోట్స్ రాసుకుంటే మన బుర్రలో వస్తుందిరా అనేవారు. అన్నీ రాయబోయే కథలన్నిటికీ వాటన్నిటికీ ప్లాట్స్ డైరీలో రాసుకునేవారు. ముత్యాల కోవలా ఉండేది నాన్నగారి రైటింగు. ఆ థింకింగ్ కూడా అలాగా క్లారిటీ ఉండేది. క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ మా నాన్నగారి దగ్గర చూసినట్టుగా నేను ఎక్కడ చూడలేదు. తర్వాత రిటైర్ అయిన తర్వాత అంటుండేవారు, అరే నేను ఒక రూమ్లోకి వెళ్ళి పొద్దున్న సాయంకాలం వరకు పుస్తకాలు చదువుకుంటాను, భోజనం టైంకి వచ్చి మళ్ళీ వెళ్తుంటాను రా అనేవారు. మరి నాన్నగారు మాతో ఎప్పుడు మాట్లాడతారండి అనేవాడు. నేను అరే నేను ఇంకా చదవాల్సి ఉన్నాయిరా అన్న. ఆయన వన్ ఆఫ్ ద ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఆలమూరు తాలూకా. నాన్నగారు బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఏ పాస్ అయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు
గోడల వెనకాల నక్కి ఉంచినవారు. ఎందుకు వచ్చారా మీరు ఎసోళ్ళారా అని అడిగారు మా తాతగారు. అండి ఇక్కడ మీ అబ్బాయి గారు పెద్దతో చదువుకున్నారండి అని అన్నారు, ఆలమూరెలతో సార్ ఆయన చూసిరారా అని అంటే వచ్చామన్నాను. ఏమన్నా జూలో వస్తువుల చూడడానికి వెళ్ళండి అని అన్నారు. కానీ లోపల మాత్రం మా తాతగారికి చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీలో అందరిలోనూ మ్యాక్సిమం చదవే కాదు, ఆ ఊరిలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఫస్ట్ ఇదే కాదు, తాలూకా మొత్తానికి 1930లోనే ఎప్పుడో ఎంఏ చేశారు. సో వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండింటిలోనూ పోస్ట్ గ్రాడ్ చేసింది. తర్వాత నాన్నగారి సాహిత్య రచనల మీద పిహెచ్డి కూడా చేశారు. ఆయన సంగీతరావు అని అతను యూనివర్సిటీలో అతనికి డాక్టరేట్ డిగ్రీ ఇచ్చారు నాన్నగారి లిటరరీ వర్క్స్ మీద చేసినందుకు. సో ఇవాళకి ఇవే నా నాన్నగారికి జ్ఞాపకాలు. ఉంటాను. సైనింగ్ ఆఫ్ పోలాపల్లి రాజశేఖర్.